హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రాజ్ టీవీ. ఓజీ 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 ఓజీ. సో గత కొద్ది కాలంగా ఓజీ ఓజీ అని చెప్పేసి ఫ్యాన్స్ ఓజీ కోసం ఎంతగా ఎదురు చూశారు, ఓజీ సినిమా రిలీజ్ కోసం ఎంతగా వెయిట్ చేశారో మనందరికీ తెలియంది కాదు. ఆ రోజు రానే వచ్చేసింది. సో ఈరోజు ఉదయమే బెనిఫిట్ షోలతో ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఓజీ సినిమా ఎలాంటి మీల్ అందించింది, ఎలాంటి సక్సెస్ ఇవ్వబోతుంది, ఫ్యాన్స్ అందరికి ఎలాంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో అన్న విషయాల్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో గతంలో బ్రో సినిమా వచ్చినప్పుడు కానీ హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు కానీ ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి ఆ సందర్భాన్ని కూడా పట్టించుకోకుండా ఓజీ అని ఫ్యాన్స్ అరవటం జరిగింది. అంటే ఓజీ మీద ఫ్యాన్స్కి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచించాలి. సరే, హరిహర వీరమల్లు సినిమా ఫ్యాన్స్ అందరికీ మంచి ఆనందాన్ని కలిగించినప్పటికీ, అందరూ హిట్ టాక్ మంచిగా బాగుంది సినిమా అని చెప్పినప్పటికీ విమర్శకుల నుంచి మాత్రం చాలా విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ విషయంలో కావచ్చు, ఎండింగ్ క్లైమాక్స్ విషయంలో కావచ్చు, సినిమా కొంచెం తేలిపోయిందన్న విమర్శలు అయితే విమర్శకుల నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్కి హిట్ పడాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఓజీ సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హిట్ అందించిందా లేదా సూటిగా మనం మాట్లాడుకుందాం. ఇక ఎక్కువ మిమ్మల్ని ఊరించకుండా అసలు విషయానికి వచ్చేస్తా. సో ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారికి చాలా అద్భుతమైన సినిమాగా ఇది నిలుస్తుందని మనం చెప్పొచ్చు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాల్లో ఏదైతే క్యారెక్టర్స్ అయితే ప్లే చేశారో పవన్ కళ్యాణ్ గారు, ఇందులో ఒక గ్యాంగ్స్టర్గా అద్భుతమైన క్యారెక్టర్ని ప్లే చేశాడు. అద్భుతమైన నటన, అద్భుతంగా పర్ఫామ్ చేశారు ఈ సినిమాలో, ఓజీ సినిమాలో. సో పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చాలా న్యాచురల్ యాక్టింగ్తో ఇరగదీసేస్తారు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఈ సినిమాలో ఆయన యాక్షన్కి తగ్గ క్యారెక్టర్ ఈ ఓజీ సినిమాలో పడింది. ఆయన్ని మళ్ళీ ఒకసారి అలా పైకి లేపి నిలబెట్టే క్యారెక్టర్ ఈ ఓజీ సినిమాలో పడిందని మనం చెప్పుకోవచ్చు. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్, గ్యాంగ్స్టర్స్కే గ్యాంగ్స్టర్ ఓజాస్ గబ్బర్ సింగ్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇలా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాలో. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటి అనే విషయానికి వస్తే, నేను ఎక్కువ ఈ సినిమా స్టోరీ రివీల్ చేసి మీకు ఈ సినిమా మీద ఉన్న క్యూరియాసిటీని పోగొట్టే పని అయితే నేను చేయను. కాబట్టి సింపుల్గా చెప్తా సినిమా స్టోరీ ఏంటనేది. సో ముంబై పోర్టు కోసం మొదలైన ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైనటువంటి పోరాటం అది ఎంతవరకు దారి తీసింది అనేదే మెయిన్ పాయింట్ తీసుకొని ఈ సినిమా డైరెక్టర్ సినిమా తీయడం జరిగింది. సో అయితే కొంతమంది గ్యాంగ్స్టర్స్ బాంబేని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి గ్యాంగ్స్టర్స్కి అందరికీ ఎదురు నిలబడి పోరాడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఆ క్యారెక్టర్లో అద్భుతంగా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చేశాడు. సో ఈ పాయింట్ ఒకటే మీకు చెప్తాను, ఎందుకంటే మీరు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను పూర్తిగా స్టోరీ చెప్పట్లేదు, అది విషయం. ఇక ఈ సినిమా డైరెక్టర్ సుజిత్. సో గతంలో రన్ రాజా రన్ ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా సాహో, ఇది థర్డ్ సినిమా ఓజీ, హ్యాట్రిక్ కొట్టాడు సుజిత్ ఓజీ సినిమాతో అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా తన స్టైల్లో సినిమా ఎలా ఉంటుందో తెలుసు కదా. సాహో సినిమా మనం చూసాం. సాహో సినిమాలో ప్రభాస్ని ప్రతి సీన్లో ఎలివేషన్, మొత్తం సినిమా అంతా ప్రభాస్ ఎలివేషన్స్తో అద్భుతంగా తెరకెక్కించాడు. అంతేకాదు ప్రభాస్ని చాలా గ్లామర్గా చూపించాడు సాహో సినిమాలో. అలాగే ఈ సినిమాలో ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతో గ్లామర్గా చూపించాడు మనకి. మళ్ళీ ఒకసారి ఖుషి సినిమా, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు సినిమా, జానీ సినిమా, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అంటే గ్లామర్ పరంగా పవన్ కళ్యాణ్ అప్పీరెన్స్ అంత మంచిగా చూపించాడు పవన్ కళ్యాణ్ని. చాలా నీట్గా పవన్ కళ్యాణ్ ఇంత అద్భుతంగా ఉన్నాడేంటి అని అనిపించే విధంగా చూపించాడు. సో అలా సుజిత్ గారు హ్యాట్రిక్ కొట్టాడు ఈ సినిమాతో. చాలా అద్భుతమైన డైరెక్షను, ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ లేకుండా చాలా బాగా టేకింగ్ చేశాడు. కొన్ని సీన్స్ అయితే థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మనకైతే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. సో కొన్ని సీన్స్ బాగా బ్లాస్ట్ అవ్వడం వల్ల జనరల్గా వెళ్తున్నటువంటి సీన్స్ మనకి కొంచెం తగ్గాయేమో అనిపిస్తుంది. బట్ అవి బోరింగ్ సీన్స్ కాదు, కానీ కొన్ని సీన్స్ చాలా హై ఉండటం వల్ల అక్కడక్కడ తగ్గాయేమో కొన్ని సీన్స్ అనిపిస్తాయి. బట్ సినిమా ఎక్కడ తగ్గలేదు, చాలా బాగుంది, చాలా బాగా మంచి టేకింగ్ చేశారు. ఎక్కడ బోర్ కొట్టించకుండా ప్రతి సీన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు సుజిత్ గారు. ఇక ఈ సినిమాకి హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే, ఈ సినిమాకి సెకండ్ హీరో ఒకళ్ళు ఉన్నారు. ఈ సినిమాకి హీరో పవన్ కళ్యాణ్ అయితే సెకండ్ హీరో తమన్ గారు. ఏంటి తమన్ గారు ఈ సినిమాలో చేయలేదు కదా, తమన్ గారు సెకండ్ హీరో ఏంటని మీరు అనుకోవచ్చు. తమన్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. ఈ ఓజీ సినిమాని
60% లేపి పైన నిలబెట్టింది మాత్రం తమన్ మ్యూజిక్. ఇలాంటి మ్యూజిక్ మెగా హీరోల సినిమాలకి ఇంకో 2 సినిమాలకు వస్తే ఇచ్చాడు అనుకోండి తమన్. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం తమన్ని నందమూరి తమన్ అని పిలుచుకుంటున్నారు బాలకృష్ణ గారు కానీ ఆయన అభిమానులు కానీ. సో ఇలాంటి సూపర్ హిట్ మ్యూజిక్ మెగా హీరోల సినిమాలకి ఇంకో 2 సినిమాలకి ఇస్తే మెగా అభిమానులు మాత్రం తమన్ని కొనిదల తమన్ అని కూడా పిలుచుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత అత్యద్భుతమైనటువంటి మ్యూజిక్. నేనైతే ఈ సినిమాకి సెకండ్ హీరో, ఈ సినిమాకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ అని నిరభ్యంతరంగా నిస్సంకోచంగా చెప్తాను. అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే సీన్స్ అంత హైలో వెళ్ళటానికి కొన్ని సీన్స్ అంత హైలో వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఆ సీన్స్లో తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అస్సలు ఏంటి ఆ మ్యూజిక్. డిటిఎస్ థియేటర్స్ అని మనం వింటూ ఉంటాం. డిటిఎస్ థియేటర్స్కి వెళ్ళాలరా సౌండ్ మనం ఎంజాయ్ చేయాలంటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఆ డిటిఎస్ సిస్టమ్స్కి గట్టి పని ఇచ్చినటువంటి మ్యూజిక్ మన తమన్ మ్యూజిక్ ఈ సినిమాలో ఇచ్చాడు. ఆ డిటిఎస్కి కరెక్ట్ వర్క్ ఇప్పుడు దొరికిందేమో అని అనిపించింది ఈ సినిమాలో మ్యూజిక్ విన్న తర్వాత. నేను చెప్పేది మీకు కొంచెం ఏంట్రా ఇంత ఎక్కువ చెప్తున్నావు అనుకోవచ్చు. సో నేను ఎక్కువ చెప్తున్నాను మీరు అనుకోకపోతే, నేను చెప్పేదాన్ని మైండ్లో పెట్టుకోకుండా, మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్స్కి వెళ్ళినట్లయితే మీరు కూడా సేమ్ నేను ఇచ్చిన రియాక్షన్ ఇస్తారు సినిమా చూసిన తర్వాత తమన్ మ్యూజిక్ మీద. మన దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య చాలా తక్కువగా అరుదుగా మ్యూజిక్ ఇస్తున్నారు సినిమాలకు. సో దాదాపు ప్రేక్షకులకి దూరం అయిపోయినట్లే అనిపిస్తుంది దేవిశ్రీ ప్రసాద్. ఈ మధ్య ఒక వైరల్ వైఆర్ అనే సాంగ్ వచ్చిన సినిమా, ఆ సినిమాకి మ్యూజిక్ చేశారు కదా, అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీ గారు. బట్ ఈ ఓజీ సినిమాలో మ్యూజిక్ విన్న తర్వాత దేవిశ్రీ ప్రసాద్ని మించిన తోపేమో తమన్ అనిపిస్తుంది. నేను దేవిశ్రీ ప్రసాద్ని డౌన్ చేయాలని కాదు, అత్యద్భుతమైన డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. బట్ తమన్ అంత హై రేంజ్లో ఇప్పటివరకు తమన్ గతంలో ఎప్పుడు ఇవ్వని మ్యూజిక్ ఈ సినిమాకి ఇచ్చాడు అని చెప్పడానికి ఇలా చెప్తున్నాను, అంతే తప్ప ఇంకొకటి కాదనమాట. సో ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పవచ్చు తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక మోహన్. సో ఏమంటారు, ఒక చిన్న సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ మధ్య మనకి పెద్ద హీరోల పక్కన ప్రియాంక మోహన్ గారు ఎక్కువగా కనిపించలేదు. బట్ పవన్ కళ్యాణ్ లాంటి ఇంత పెద్ద హీరో పక్కన ప్రియాంక మోహన్ ఏంటని అనుకున్నాను. కానీ బట్ సినిమాలో చూసిన తర్వాత తన క్యారెక్టరు సినిమాలో ఒక 50% ఆఫ్ ద మూవీలో తను కనిపించిన ఆ కాసేపు ఒక హోమ్లీ లేడీగా, పవన్ పక్కన ఒక ఇల్లాలిగా చాలా అత్యద్భుతమైన యాక్టింగ్తో చాలా అద్భుతంగా నటించింది. చాలా బాగా అనిపించింది. అంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రియాంక మోహన్ గారికి ఉన్నటువంటి కెమిస్ట్రీ, ఆ రొమాంటిక్ యాంగిల్లో చాలా చాలా బాగా చూపించారు డైరెక్టర్. చాలా బాగా అనిపించింది. సో ప్రియాంక మోహన్ కూడా ఈ సినిమాకి అద్భుతమైన యాక్టింగ్ అందించిందనే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ గారు తండ్రి కాని తండ్రి ఈ ఓజీ క్యారెక్టర్కి అనమాట ఈ సినిమాలో. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫాదర్ కానీ, దట్ మీన్స్ ఏంటంటే ఫాదర్ బ్లడ్ రిలేషన్ కాదు కానీ ఒక ఫాదర్ లాగా అన్నట్టు ఉంటుంది క్యారెక్టరు. ప్రకాష్ రాజ్ గారు ఏదైతే ఈ గ్యాంగ్స్టర్స్ ఉంటారో ఆపోజిషన్లో ఈ ప్రకాష్ రాజ్ గారు ఉంటారు. ఈ ప్రకాష్ రాజ్ గారికి అండగా ఓజీ నిలబడి సో ముందుకు ఆయన్ని నడిపిస్తారు. అలాంటి క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ గారు చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అవుట్ అండ్ అవుట్ హీరో ఉన్నంతసేపు హీరో కంటే ఎక్కువగా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరే ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. సో ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా చాలా అద్భుతంగా ఈ సినిమాలో పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా. ఇక అలాగే ఈ సినిమాలో మరో నెగిటివ్ రోల్లో మన బాలీవుడ్ యాక్టర్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్లే చేయడం జరిగింది. ఇమ్రాన్ హష్మీ ఓమి అనే ఒక నెగిటివ్ రోల్లో యాక్ట్ చేశాడు. సో ఇమ్రాన్ హష్మీ కూడా ఇరగదీసేశాడు. అంటే పవన్ కళ్యాణ్కి గట్టి పోటీ ఇచ్చేటువంటి అపోజిషన్ క్యారెక్టర్ అనమాట ఇమ్రాన్ హష్మీది. సో పవన్ కళ్యాణ్ ఎంత ఉద్దండు అంటే ఎంత గ్రేట్ గ్యాంగ్స్టరో ఆ పవన్ కళ్యాణ్కి పోటీ ఇచ్చేటువంటి క్యారెక్టర్లో ఇమ్రాన్ హష్మీ ప్లే చేయడం జరిగింది. ఇమ్రాన్ హష్మీ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. సరే, ఇప్పటివరకు ఓజీ సినిమా గురించి మనం యూఎస్లో, అంటే నిన్న యూఎస్లో మనకంటే ఒక రోజు ముందే రిలీజ్ అయ్యింది కాబట్టి, జనరల్గా యూఎస్లో మనకంటే ఒక రోజు ముందే రిలీజ్ అవుతాయి కాబట్టి అక్కడ నుంచి టాక్ మనం విన్నాం. చాలా అత్యద్భుతంగా ఉంది సినిమా. అవుట్ ఆఫ్ 5 4.5 అని చెప్పేసి 4 అని చెప్పేసి రేటింగ్స్ ఇచ్చారు. సో మనం ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 ఎన్ని ఇవ్వచ్చు అంటే మనం ఓవరాల్గా నిజంగా ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 మనం 4 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాలో సీన్స్ అక్కడక్కడ చాలా అంటే చాలా దారుణంగా బ్లాస్ట్ అయ్యాయి. ఆ బ్లాస్ట్ అయిన సీన్ల కారణంగా వేరే సీన్లు కొంచెం తగ్గాయేమో అనిపిస్తుంది కానీ బట్ సినిమా మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. సో ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 4 పాయింట్స్ ఇవ్వచ్చు. ఇది ఓజీ సినిమా గురించి ఉన్నటువంటి రివ్యూ.